ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మిత్రపక్షం జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులకు, అదేవిధంగా జిల్లా నడమూల నుంచి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను 4 మాటలు మాట్లాడదలుచుకున్నా. మన ముందున్నటువంటి ఈ పరిశ్రమ ఏదిది? ఏం పరిశ్రమ? మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది. రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, దేశంలోనే సీనియర్ నాయకుడు. అటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. చెల్లించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి అక్కడికి వెళ్ళి, సార్ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం, కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొందాం అని చెప్పేసి అక్కడే సభ్యుల దగ్గర పొత్తు ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒకటే చెప్తా ఉన్నాం, గత 5 సంవత్సరాల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కేసులతో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలను నానా కష్టాలు పెడతా ఉంటారు. ఆయన ఎన్నో కష్టాలు ఓర్చి ఈ రాష్ట్రం కోసం మీరంతా కూడా సంసిద్ధులై ఈ రోజు వేలాదిగా తరలి వచ్చారు. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి నువ్వు సిద్ధం అంటా ఉన్నాం, మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నిన్ను గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఈ యొక్క అరాచక పాలన తగ్గించాలని కోరుకుంటూ, సార్ ఒకటే చెప్తున్నాం సార్, అనంతపురం జిల్లాలో ధర్మవరంలో సార్ ఈ యొక్క అరాచకం రాజ్యం వెళ్తా ఉంది సార్. ఒకటే చెప్తా ఉన్నాం సార్, ధర్మవరంలో ఒక దుర్మార్గుడు ఒక ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టి కోట కట్టాడు. ఈ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు సార్. సార్ వాళ్ళు కార్యకర్తలే కాదు సార్, మా కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు సార్. లాస్ట్కు తుదకు నా భార్య మీద కూడా కేసు పెట్టారు సార్ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుల్ని బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనమంతా ఏకమై 14 నియోజకవర్గాలు గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అటువంటి వారిని గెలిపించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరందరూ ఎదురు చేస్తున్న మన నందమూరి ముద్దు బిడ్డ నందమూరి